ఢిల్లీలో ఈ రోజు జరిగిన బీసీ పోరు గర్జనలో పాల్గొన్న జగిత్యాల పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరు గర్జనలో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాలయ మంత్రి కొండ సురేఖ, పలువురు రాష్ట్ర ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు, రాష్ట్ర బీసీ నాయకులతో కలిసి పాల్గొన్న జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ We demand 9 schedule. We demand 9 schedule. We demand 9 schedule. BC-ల ఐక్యత వర్ధిల్లాలి. BC-ల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడుదాం 9 schedule లో BC-ల బిల్లును చేర్చే వరకు పోరాడుదాం జాతీయ స్థాయిలో కులగణన చేసే వరకు వర్ధిల్లాలి. BC-ల ఐక్యత వర్ధిల్లాలి. BC-ల ఐక్యత వర్ధిల్లాలి. BC డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి తరలి వచ్చి ఈరోజు మరి బిల్లుకు ఆమోదం తెలియజేస్తున్నారు. కాబట్టి మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఒక్క విషయాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మరి మీరు కూడా మాకు ఈ బీసీ రిజర్వేషన్ ఇస్తే మీరు కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే మిమ్మల్ని ఒకటే ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను. అగర్ ఆ ओबीसी के औलाद है तो प्लीज हमारा बीसी डिक्लेरेशन जरूर कीजिए. इसके वास्ते आप एक भगवान के नाम पर हो जाओगे और चरित्र में आप खड़े हो जाओगे. प्लीज आई रिक्वेस्ट पूरे तेलंगाना के समाज के वास्ते पे मैं आपको रिक्वेस्ट कर रही हूँ. प्लीज़ आप हमको बीसी डिक्लेरेशन चाहिए और सारे बीसी के बच्चे को पढ़ने के लिए अच्छा रहेगा और सारे बच्चे लोग एक काम के लिए सोच रहे. हमारे बीसी डिक्लेरेशन में एक काम भी नहीं है बच्चे लोग को. आप बस पढ़ सकते हैं. इतना मार्क्स होना चाहिए जैसे सारे बच्चे మీరందరూ బీసీలకు చేయాల్సిందే. మీరు కూడా మా రేవంత్ అనేలాగా చరిత్ర నిలుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి గల్ఫ్ బాధితులకు కూడా, గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి 2,000 పెన్షన్ ఇచ్చిన వాళ్ళని మరి ఒక దేవుళ్ళ ఒక ఇంట్లో పెద్ద కొడుకులాగా ఆలోచించుకున్న ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు మరి ఎవరైతే గల్ఫ్లో చనిపోతున్నారో వాళ్ళందరికీ 5 లక్షలు ఇవ్వడంతో పాటు మరి రేవంత్ రెడ్డి గారు ఫోటో పూజా రూములలో దేవుడి గదిలో ఒక దేవుళ్ళలాగా తొలగించుకొని మరి కూర్చోవడం జరుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా మోడీ నినాదం చేయడం కాదు, మోడీ అనేది ఒక నినాదం మాత్రమే అవ్వాలి తప్ప ఎవరు కూడా మోడీకి ఓటేయద్దు. ఈ బీసీ డిక్లరేషన్ వచ్చేవరకు ఎంత వెనకాడుతున్నారో మన బీసీలందరూ, బీసీ సంఘాలందరూ కొంచెం ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచన చేయాలి మీరందరూ. ఎందుకనంటే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ఇస్తే బీసీలందరూ ఎదుగుతారు అనే ఆలోచనతోటి మరి మనకు మోడీ గారు ఇది మనకు అవకాశం ఇవ్వట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా రెడ్డిలు అయినప్పటికైనా కూడా మన కోసం ఒక దళిత బిడ్డలాగా, ఒక బీసీ బిడ్డలాగా, ఒక గౌడ బిడ్డలాగా, ఒక నేతన్న బిడ్డలాగా ఆలోచిస్తూ మన కోసం ముందుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి బీసీ బిడ్డలందరూ ఎలక్షన్లు వచ్చేసరికల్లా బీసీల గురించి ఆలోచించండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కోసం ఎంత పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఒక్కసారి ఆలోచించండి ఈసారి అని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ బిడ్డకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రేవంత్ అన్న చేస్తున్న ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి వెళ్ళి తీరాలి. అలాగే మొన్ననే నిర్ణయం తీసుకున్నారు ఉగాది రోజునాడు ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే సన్నం బియ్యం తినగలుగుతున్నారు, మరి లేని వాళ్ళు తినలేకపోతున్నారనే ఆలోచనతోటి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ సన్న బియ్యం పంచిపెట్టాలనే ఆలోచనతోటి ముందుకొచ్చింది. కాబట్టి మరి అలాంటి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండాలి. ఇలాగే మన బీసీ డిక్లరేషన్ కానీ, ఎస్సీ కానీ ప్రతి ఒక్కదాని కోసం ముందుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వంకి చేయూతనివ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మరి బీసీ డిక్లరేషన్ కోసం అన్నగారు వీళ్ళందరూ గత 2 రోజుల నుంచి వెళ్ళి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరందరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి దయచేసి మోడీ గారు మీరు ఇప్పటికన్నా కరుణించాలి. రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇక్కడ మాత్రమే చేస్తున్నారు, రేపు పొద్దున దేశమంతా కదులుతుంది. మరి మీరు అక్కడ దాకా తీసుకురావద్దు. దేశమంతా కదిలి ఢిల్లీలో కూర్చుంటే మీ ఢిల్లీలో ఉన్న గల్లీలు కూడా సరిపోవు. ఒక్కసారి ఆలోచించి మీరు అందరూ ముందుకెళ్లాలని చెప్పేసి మనకి గౌరవనీయులు మోడీ గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. జై రేవంత్ రెడ్డి.
రెడ్డి. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై